ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన, నీట్ పేపర్ లీక్ పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దుబ్బాక మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆందోళన, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడుదూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కార్యకర్తలు స్థానిక దుబ్బాక బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిశబొమ్మను దహనం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి మోడీ గారు. నిన్న దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా మా రాహుల్ గాంధీ గారు వారికి మద్దతు తెలపడానికి పోతే అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం చాలా బాధాకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నమా రాజరికంలో ఉన్నమా కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై మా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే అతనిని అరెస్టు చేసి విద్యార్థుల పట్ల అమానుషంగా లాఠీ చార్జ్ చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల పట్ల వారి భవిష్యత్తును ఆగం చేస్తుందో విద్యార్థులకు అండగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉంటుంది. విద్యార్థులకు ఏది జరిగినా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యావత్ భారతదేశం ఈ రోజు తలదించుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని స్పష్టంగా తెలుస్తా ఉన్నది. గత మే 3, 2026 నాడు నీట్ పేపర్ లీక్ అయి ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మా యొక్క హక్కులను మీ ప్రభుత్వం కాలరాస్తుందని మిమ్మలను జవాబుదారులుగా మీరున్నారు. మీ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మాజీ రాజ్యసభ సభ్యులు అందరూ కూడా మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తా ఉన్నా. ఇంతవరకు కూడా దొంగను దాచిపెడుతూ ఈ దేశ ప్రధాని ఒక దొంగను తెలిసిన నీటి పరీక్ష పత్రాలు లీక్ చేసిన దొంగ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అని తెలిసినా కూడా ఈ రోజు కాపాడుతా ఉన్నారంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంతుందో ఇప్పటికి స్పష్టంగా అర్థమైపోయింది. రాహుల్ గాంధీ గారు ఆ విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరసనగా మీకు నేనున్నా, మేము అండగా ఉంటామని చెప్పేసి నిన్న జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూర్చుంటే కనీసం ఏ కేంద్ర మంత్రి గాని, ప్రధాని గాని వాళ్ళ గురించి మాట్లాడకపోగా వీరిపై దాడులకు గురి చేసిరు. పోలీసులు విచక్షణ రహితంగా ఆడిపిల్లలను చూడకుండా, ఎవరిని చూడకుండా కూడా గోదలను ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళ్లి ఇనుప రాళ్లతో దాడులు చేసిరు. దీన్ని పూర్తి స్థాయిగా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. ఒకటి, నరేంద్ర మోడీ గారు దేశ విదేశాలు పర్యటన చేసుకుంటా భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప దేశం అని చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ 60 సంవత్సరాల కాలంలో ఏ ప్రధానమంత్రి చెయ్యనప్పు ఒక నరేంద్ర మోడీ గారు 201,00,000 కోట్లు
అప్పు చేసి ఒక్కొక్క సగటు భారత పౌరునికి 2,50,000 నెత్తి మీద అప్పు చూపెడతా ఉన్నాడు. ఏ దేశంలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇంత అప్పు కాలే, ఎవరు చేయలే. మీరు ఈ దేశాన్ని ఉద్ధరిస్తా అంటారు కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారిగానే చూస్తారు. అనిల్ అంబానీ, నితిన్ అంబానీ, ఆదానీలను మాత్రం 100,000 కోట్ల రూపాయలు వాళ్లకు రుణాలుగా ఇస్తూ మళ్ళా వాళ్ళ అప్పులు మాఫీ చేస్తారు. కానీ ఒక్క పేదవాడికి, ఒక రైతుకు కూడా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి తెలిసిపోయినా ఉంది. రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని బొందబెట్టి గద్ద దించేలాగా మేము నిద్రపోమని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నీటి విద్యార్థుల కోసం పూర్తి స్థాయిగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించాలని పోగా ప్రజలకు రక్షణ కల్పించకుండా ఎవరైతే ప్రజలకు రక్షణగా ఉంటారో పోలీసులు, ఆ పోలీసుల చేత విద్యార్థుల పైన దమనకాండ, లాఠీ చార్జ్ అంటే ఇష్టం వచ్చిన రీతిలో మోడీ ప్రభుత్వం దాడి చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. రెండోది, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ యొక్క విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీ రాజధానిలో ప్రొటెస్ట్ చేస్తే ఆయనను కూడా అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా అరెస్ట్ చేయాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గత 30 రోజులుగా నీటి ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి. ఈ లీకుకు కారకుడైనటువంటి నీ కేబినెట్ లో మినిస్టర్ అయినటువంటి యూనియన్ మినిస్టర్ విద్యాశాఖ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అనేక రకాలైనటువంటి విద్యార్థులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ధర్నా చేస్తా ఉంటే, ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ఈ రోజు కూడా ఈ దేశ ప్రధానమంత్రి కేబినెట్ స్పందించకపోవడం ఈ దేశంలో పూర్తిగా ప్రజాస్వామ్యం మొత్తం నిర్మూలించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం మాకు న్యాయం కావాలి, మాకు అన్యాయం చేసిండు నీ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయనను నీ కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి విద్యార్థులు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతా ఉంటే ఈ రోజు పోలీసుల చేత మహిళలను చూడకుండా మహిళల మీద, విద్యార్థుల మీద, మైనర్ బాలికల మీద కూడా దాడి చేసినటువంటి ఘటన. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని, విద్యాశాఖ యూనియన్ మినిస్టర్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకుంటే ఇవన్నిటి కూడా బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు రిజైన్ చేయాలని సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి ప్రాణాన్ని రక్షించాల్సిన బాధ్యత, ప్రాథమిక హక్కు ప్రభుత్వాలది. కానీ ఆ ప్రభుత్వాలే ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజల మీదనే దాడి చేస్తే ఈ ప్రజలకు ఎవరు చెప్పుకోవాలో ఒక్కసారి మోడీ గారు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.